నమస్కారం, నేను మీ మౌనిక. కల్వకుర్తి పట్టణంలోని యూటీఎఫ్ భవనంలో బుధవారం నాడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చెరుకు మణికంఠ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీలకు రాబోయే ఎన్నికలలో 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తయినా బీసీలకు పట్టించుకోకుండా ఎన్నికలను వాయిదా వేస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు మరొకసారి అన్యాయం చేశారని చెరుకు మణికంఠ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు చెరుకు మణికంఠ. నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. నేను కల్వకుర్తిలో ఇక్కడ చదువుకున్నాను. మాది ఊర్కొండ మండలం, ఉమ్మరాజపల్లి గ్రామం. ఇంతకుముందుకు ఎడ్జిల్ మండలం ఉండే, కానీ మేము ఇక్కడ ఉమ్మరాజపల్లి నుంచి మేము హైదరాబాద్కి 2 సంవత్సరాల క్రితం వలస వెళ్ళాము. ఆ వలస వెళ్ళిన వాళ్ళు ఎందుకు చెప్పాలి అంటే, మన పాలమూరు జిల్లా వలసలకు పేరు వచ్చింది కాబట్టి ఆ వలస బాధితులలో కూడా నేను కూడా ఒకటి. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే కల్వకుర్తి సమస్యల పైన మేము మాట్లాడడానికి ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ప్రధానమైన కారణాలు ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గంలో మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి 1947 స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మళ్ళీ తెలంగాణ వచ్చిన 2014 వరకు 2 ప్రభుత్వాలు మారిన ఈ రోజు వరకు కూడా అది ఏమాత్రం దాన్ని పట్టించుకునే ఆలోచన. కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం రాజకీయ నాయకులు ఆ ప్రాజెక్టుల మీద మీటమేషాలు లెక్కిస్తున్నారని ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మేము నాడి దెబ్బలు తిని కేసులను ఎదుర్కొని ముళ్ళ కంచెలను దాటుకొని ఎన్నో సందర్భాలలో చాలా మంది మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని పట్టుకొని మఫ్టీలో వెళ్ళి తీసుకెళ్లి కూడా మమ్మల్ని నానా హింసలు పెట్టారు. ఆ సందర్భంలోనే మేము ఎంతో మందికి మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేల కానుంచి, ఎమ్మెల్సీల కానుంచి, మంత్రుల కానుంచి ఎంపీల వరకు ప్రతి ఒక్కరిని ఢిల్లీ నుంచి గల్లీ వరకు మన తెలంగాణ లక్ష్యంగా, తెలంగాణ ఉప్పిడిగా, తెలంగాణ శ్వాసగా మన పూర్వీకులు అంటే చరిత్రలో చూసుకుంటే తెలంగాణ అనేది ఎక్కడైతే అనుసరించబడదో అక్కడి నుంచే పోరాటం మొదలవుతుంది. కాబట్టి మన తెలంగాణలో విప్లవ యోధులు ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులో, అదే నాగర్కర్నూలులో కూడా ఎంతో మంది చాలా పేరులో ఉన్నారు. ఒక్కొక్కరికి ఎప్పుడు పోతే చాలా ఉన్నారు. ప్రస్తుతం మన అంటే నేను కులాలకు, ప్రాంతాలకు, మతాలకు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మాత్రమే నేను ఇప్పుడు సమాజంలో పనిచేస్తా ఉన్నా. ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో నేను కొంతమందిని వ్యతిరేకించలేదు, కొంతమందిని నేను ఎత్తుకోవట్లేదు. కానీ ప్రజా సమస్యలపైనే ప్రజల దగ్గర ఏదైతే ఉందో దానికోసమే పోరాడదామనే లక్ష్యంగా ఇప్పుడు ఎలక్షన్ కూడా ఏం లేవు. మేము ఏదో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి రేపు పొద్దుగా ఏదో ప్రింట్ కొట్టాలని ఆశపడే రాలేదు. ఎందుకు అంటే, మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 12 సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగం నేను చేసి నా కుటుంబానికి నేను అదే ఆర్థిక భరోసా ఇచ్చేది. అదేవిధంగానే నేను ఆ రాజీనామాని ఉద్యోగానికి రాజీనామా చేసి బీసీ సంఘానికి రావాలంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఎంటెక్, బీటెక్, ఇంజనీరింగ్ అమెరికా వచ్చిన కూడా మళ్ళీ తెలంగాణలో ఏ రిక్రూట్మెంట్ పడుతుంది. కనీసం హోంగార్డ్ కాడ నుంచి ఒక చిన్న పోస్ట్ ఏ వచ్చినా, కానిస్టేబుల్ వచ్చినా, ఒక టీచర్ వచ్చినా, ఏ గ్రూప్ 1 జాబ్ వచ్చినా, గ్రూప్ 3 వచ్చినా, గ్రూప్ 2 వచ్చినా, గ్రూప్ 1 వచ్చినా, ఏదైనా సరే వాళ్ళు అక్కడి నుంచి కూడా వేరే రాష్ట్రాల నుంచి మనోసు సాఫ్ట్వేర్ జాబ్ అన్నో ఇక్కడ ఏది దొరకదో ఒక రిక్రూట్మెంట్ అడ్డప్పుడు కూడా వచ్చి అప్లై చేసుకొని తన కుటుంబానికి భరోసాగా కావాలని ఉద్దేశంలో ఎంతమంది పనిచేస్తా ఉంటారు, ఆలోచిస్తా ఉన్నారు. మన ప్రభుత్వంలో ఒక ఉద్యోగం సాధించాలనుకుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నా ప్రభుత్వం ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి నేను ఈ సంఘంలో పనిచేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, నేను కూడా ఈ సమస్యలలో నేను దగ్గరైపోతున్నాను. నా సహోదరులు ఇక్కడ ఉన్న ప్రాంతవాసులు నాగర్కర్నూలు జిల్లా కావచ్చు, ఉమ్మడి పాలమూరు జిల్లా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంతో పేదలు ఎంతో మంది కడిగ చీకట్లో మగ్గిపోతా ఉన్నారు.
మనం ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం, ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఎంతో కష్టమైపోతుంది. కనీసం ఒక పిల్లగానికి పెళ్లి కావాలంటే కూడా ఎంత బాధమైపోతుంది. ఈ ప్రభుత్వం ఎన్నో స్కీములు పెడతా ఉంది, కానీ ప్రాంతాల వారి కానీ, మండల వారి కానీ, కులాల వారి కానీ కులకారంగా సరిగ్గా చేయలేక ప్రాంతాల వారిగా సెన్సేషన్ ప్రకారంగా మీరు ఏది ప్రకటించట్లేదు. ఇక్కడ ఉన్న నిరుద్యోగులు ఎంత ఉంది, ఇక్కడ ఉన్న ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ హాస్పిటల్స్ ఎన్నున్నాయి, మన ప్రజల కోసం సేవ చేయాలని వచ్చారు. అంత బాగానే ఉంది. ఇప్పటి వరకు సంవత్సరాల కాలం దగ్గరికి వస్తా ఉంది. ఈ రోజు శ్రీశైలం దగ్గర ఈ జరిగిన యువత వల్ల మొత్తం గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు మొత్తం తిరుగుతా ఉన్నాయి. ఈ రోజు వరకు 8 మంది ఏ పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటి వరకు దగ్గర మంత్రులు పోతున్నారు, మినిస్టర్లు పోతున్నారు, కేంద్ర బృందాలు వస్తున్నాయి. అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది ఇప్పటి కూడా గవర్నమెంట్ ప్రకటించట్లేదు. ఈ రోజు కూడా బీసీ రిజర్వేషన్ లో ప్రకటించట్లేదు. అక్కడ కమిటీ చేస్తా ఉన్నారు, కాలయాపన చేస్తా ఉన్నారు. గ్రామ స్థాయిలో ఒక సర్పంచ్ లేరు, మండల స్థాయిలో ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా సరే ఎవరికి కూడా ఏమి రావట్లేదు. అధికారుల చేతుల్లో బాధ్యతలు పెట్టి ఎన్ని రోజులు పరిపాలిస్తారని ఈ సభాముఖంగా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. కల్వకుర్తి నియోజకవర్గంలో నిరుద్యోగుల చాలా ఉంది, యువకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు, రాజకీయంలో రావడానికి కూడా చాలా ఉత్సాహం ఉంది. కానీ స్థానిక సంస్థలలో మనం ఆయన ఇప్పటి కూడా తెలియలేదు. మిత్రులారా, నాకెందుకునే అనుకుంటే మనకి కాదు అనుకుంటే ఈ రోజు మనం కాదు, రేపు కూడా మనది కాదు, ఈ భవిష్యత్తు కూడా మనది కాదు. మన జీవితాలు మనకి మొత్తం ఎవరన్నా వేరే చేతులు పెట్టి వాళ్ళ కింద మనం కట్టు బాధిసే పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తుందని మళ్ళా ఇంకొకసారి గుర్తు చేస్తున్నా. అది ఏ విధంగా ఉందంటే, సుభాష్ చంద్రబోస్ గారు భారతదేశానికి స్వతంత్రం కావాలంటే ఆయన ఒక వ్యక్తిగతంగా పనిచేయలేదు, అరుణ్ సిద్ధవరాజు ఒక వ్యక్తిగతంగా పనిచేయలేదు, భగత్ సింగ్ గారు ఒక వ్యక్తిగతంగా పనిచేయలేదు. ఈ రోజు నిర్వహిస్తున్నాం. అదే తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు, కొండలక్ష్మణ్ బాబుజీ గారు ఇప్పటి వరకు ఎంతో మంది ఎన్నో రకాలుగా. మెదక్ ఎంపీ రఘునందన్ రావుని కలిసిన తూప్రాన్ మనోహరాబాద్ మండలం లారీ అసోసియేషన్ సభ్యులు మరియు బీజేపీ నాయకులు తూప్రాన్ ని మనోహరాబాద్ పరిధిలోని టోల్ ప్లాజా లోకల్ వాహనాల సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ సభ్యులు మరియు తూప్రాన్ మున్సిపల్ అధ్యక్షులు జానకి రామ్ గౌడ్, మనోహరాబాద్ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ సాయిబాబా, జిల్లా కౌన్సిల్ సభ్యులు నరేందర్ చారి, తూప్రాన్ టిప్పర్స్ మరియు లారీ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గొప్ప ఆలోచనలే గొప్ప వ్యక్తులను తయారు చేస్తాయి. నైపుణ్య శిక్షణలో లీడ్ ఇండియా అధినేత సూచనలు ఇచ్చారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కన్న కలలను నిజం చేయాలంటే నేటి విద్యార్థులు భవిష్యత్ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులుగా మారాలని మాజీ ఎమ్మెల్యే లీడ్ ఇండియా అధినేత కీచెన్న లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా కుకునూర్ మండలం మల్లాయిగూడలోని విజయలక్ష్మి మెమోరియల్ స్టోన్ బ్రిడ్జ్ స్కూల్లో జరిగిన నైపుణ్య శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేఎల్ఆర్ విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. పేదరికం పోవాలన్నా చదువు ఒకటే మార్గమని లక్ష్మారెడ్డి సూచించారు. గొప్ప గొప్ప చదువులు చదివి విదేశాలకు పోకుండా మన దేశానికి సేవ చేయాలన్నారు. అగ్రదేశాల నిపుణులు సైతం భారత్ కు వచ్చి పని చేయాలని భవిష్యత్తు తరాలకు లక్ష్మారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో లీడ్ ఇండియా ప్రతినిధులు, స్కూల్ యాజమాన్యం, టీచర్లు పాల్గొన్నారు. కేఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా లక్షల మంది విద్యార్థులకు లీడ్ ఇండియా నైపుణ్య శిక్షణ ఇవ్వడం సంతోషమని టీచర్లు ఆకాంక్షించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.